ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె గత వారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో తనని అక్రమంగా అరెస్టు చేసి వేధించిన వైఎస్ఆర్సీపీ నేత అధికారులపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఆలస్యంగా బయటపడింది. ఆమె ఒక ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై నటి వైఎస్ఆర్సీపీ నేత విద్యాసాగర్ తో పాటు కొందరు పోలీసు అధికారులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్ఐపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని తన కుటుంబ సభ్యుల్ని ముంబై నుంచి అప్పట్లో దగ్గరుండి ఇబ్రహీంపట్నానికి తీసుకొచ్చింది ఈ అధికారి అంటూ ఆమె పెద్దగా అరవడంతో అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. మరోవైపు ముంబై నటి కేసులో ఈ వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీపీ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నిలపై చర్యలు తీసుకున్నారు. ఆ ముగ్గురు అధికారుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక పారిశ్రామికవేత్తను కాపాడేందుకు తనపై అక్రమ కేసులను ఇరికించి విజయవాడ తీసుకొచ్చి వేధించారని బాధితురాలు ఆరోపించారు. ఆమె 3 రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఈ కేసులో సాక్షులు, తోటి అధికారుల్ని, పోలీసులని ప్రభావితం చేయగలిగిన సామర్థ్యం ఉన్న వీరు ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబైకి వెళ్లారని పేర్కొన్నారు. అలాగే డీజీపీ నివేదికను పరిగణలోకి తీసుకుని ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేస్తూ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లదని ముగ్గురిని ఆదేశించారు. డీజీపీ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో కీలకమైన అంశాలు ప్రస్తావించారు. ఇప్పటికే ఈ కేసులో ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణను సస్పెండ్ చేశారు. ముంబై నటి, వైఎస్ఆర్సీపీ నేత, ముగ్గురు ఐపీఎస్ అధికారులు, మరికొందరు పోలీస్ స్టేషన్ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సినీ నటి ఇచ్చిన ఫిర్యాదుతో విజయవాడ సిపి ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు.